ఫస్ట్ సినిమానే నేషనల్ అవార్డు అనే సినిమాకి తీసుకోవడం అండ్ ఇస్ డిఫరెంట్ అటెంప్ట్ వారి సినిమాలు. సో మేబీ టీజర్ చూస్తుంటే ఇది కూడా ఏదో కరోనా వైరస్తో మనందరినీ ఈజ్ ఎ బిగినింగ్ అని పెట్టాడు, భయపెట్టేస్తున్నాడు. సో ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు. అలాగే ఇంద్ర సినిమాతో చిరంజీవి గారితో పాటు అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మన యంగ్ హీరో. సో లాంచింగ్ ఫిలిం, ఆల్ ది బెస్ట్. అండ్ హోల్ టీమ్, న్యూ ప్రొడ్యూసర్స్, రాజశేఖర్ గారు, వీళ్ళందరూ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. నాకు ఇంతకుముందు చాలా కథలు చెప్పారు, అన్నీ ఇలాంటి వైవిధ్యం ఉన్నాయే, బట్ ధైర్యం చాలేదు అప్పుడు. బట్ హీ వెంట్ అహెడ్ అండ్ హీ డిడ్ వాట్ ఎవర్ హీ వాంటెడ్. ఐ హోప్ దిస్ మూవీ ఇస్ అ బిగ్ సక్సెస్. బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్. సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రేజర్ కూడా చాలా బాగుంది. ఇస్ చాలా చాలా అంటే ఒక ఇంగ్లీష్ పిక్చర్ చూస్తున్నట్టుగా ఉంది. ట్రైలర్ అంతా కూడా చాలా బాగా తీశారు. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఎంటైర్ టీమ్, ఎస్పెషల్లీ మా హీరో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఈ నిర్మాత శేఖర్ వర్మ గారు దుబాయ్లో ఉంటారు. యాక్చువల్గా ఆయన నాకు చాలా ఆత్మీయ మిత్రుడు. అది ఆయన ఫోన్ చేసి ప్రత్యేకంగా పిలిస్తే నేను వచ్చాను. అలాగే శేఖర్ వర్మ తన ఫస్ట్ సినిమాతోటే ఒక యాబ్స్ట్రాక్ట్ విషయాన్ని, అంటే చాలా రేర్ తెలుగు సినిమాలో అలాంటి సరియలిస్టిక్ టచ్ కానీ యాబ్స్ట్రాక్ట్ చాలా నచ్చింది నాకు. ఇట్స్ గుడ్. అలాగే కొత్త హీరో లాంచ్ అవ్వడం. సో ఐ విష్ ఆల్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ దెమ్. ప్రశాంత్ తేజ నాకు గత 4-5 సంవత్సరాల నుంచి అంటే ఎప్పుడు కొత్త కథలతో ఫస్ట్ నేనే ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళిద్దరిని. డిఫరెంట్ స్టోరీస్తో వచ్చి ఎప్పుడు వచ్చినా షాక్ గురి చేయడం. కథ చెప్పేవరకు నేను 2 రోజులు తెరుకునేవాను కదా ఏం కథ చెప్పాడని. చేద్దాం అనుకున్నాగా ధైర్యం రాలేదు ముందుకెళ్ళి. కానీ ప్రశాంత్ డిఫరెంట్గా ఆ సినిమా చేసి తర్వాత కల్కి ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఎట్లయినా కొత్త సినిమానే చేయాలి, కొత్తగా ప్రజెంట్ చేయాలని ఆ డిజైన్, తను చేసే డిజైన్ చాలా బాగుంటుంది. అలాగే ఈ ట్రైలర్ ఇలా, ఈ టీజర్ ఇలా ఉంటుందో నాకు ముందే తెలుసు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన చాలా బాగుంది. డెఫినెట్లీ సినిమా అందరినీ ఆకర్షిస్తుంది, హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తేజ నా చిన్నప్పటి ఫ్రెండ్, అంటే ఆడు చిన్నగా ఉన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. సో ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వీడికే ఉందండి సినిమాలో. సో వాడే చిన్న జాంబీ మన ఇండస్ట్రీలో. సో కానీ ప్రశాంత్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తన కథలు వింటూ ఉంటాను. ప్రశాంత్కి మామూలు కథలు నచ్చవు అసలు. అందులో ఏదో ఒకటి చెయ్యాలి, మార్చాలి, తిప్పాలి. సో అలాగే జాంబీ రెడ్డి చేస్తున్నారు అని చెప్పగానే నాకు కథ చెప్పడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇది ఇప్పుడు మీరు చూసిన జస్ట్ ఒక చిన్న శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా చాలా ఉంది. అండ్ డెఫినెట్గా షోర్గా చెప్తున్నాను, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ ఇట్. అండ్ జాంబీ రెడ్డి గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే వీఆర్ ఇన్ ద స్టిల్ ప్రాసెస్ ఆఫ్ సర్ప్రైజింగ్ యూ ఆల్. అండ్ జస్ట్ వెయిట్ లిటిల్ టైమ్, వీఆర్ రిలీజింగ్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ అయితే అదిరిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే లైక్ ద మేకింగ్ వాజ్ సూపర్. జాంబీస్ ఇది ఒక కథగా వినాలంటే బాగానే ఉంది, కానీ ఎలా చూపిస్తారు, whether it will look funny, whether it will look believable, కానీ it exceeded my expectations, Prashant. So I'm really looking forward to this film. And నాతో చెప్పిన కథ ఎప్పుడు తీస్తున్నారు మీరు? దీని గురించి నాకు I want, when are you taking that film? Homework for that film. So I'm very excited for Zombie Ready. And తేజ, అదే నందిని గారు చెప్పినట్టు మనందరికంతే సీనియర్ స్టార్. సో నేను టిప్స్ అని తేజతోనే అడుగుతాను. సినిమాలో, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఏదైనా డౌట్స్ వస్తే ఈ సినిమా చేయాలా వద్దా, నేను వెంటనే తేజకి ఫోన్ చేయడం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ నో నేను ఎలా భయపడతాను ఒక సినిమా గురించి, ఏది కరెక్ట్ డెసిషన్ బాగా చేసానా లేదా. ఐ థింక్ దట్ హీ హ్యాస్ దట్ సేమ్ ట్రేట్ ఆఫ్ బీయింగ్ వెరీ నానమ్మ పోలికలు. హీస్ వెరీ సినిమా అంటే ప్రాణం. సో ఐ విష్ హిమ్ ది absolute best, and I know that Zombie Ready is going to be a huge success because
ప్రశాంత్ ఆల్సో నాకు తెలుసు అండ్ నాతో టూ లైన్స్ చెప్పారు అండ్ నాకైతే ధైర్యం లేదు బట్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ యూ హ్యావ్ ద కరేజ్ అండ్ యూ టేక్ రిస్క్స్ అండ్ యూ డోంట్ ప్లే సేఫ్ సో కుడోస్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ విల్ 100% ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నేనైతే చూస్తాను కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఇట్ లుక్స్ రియలీ రియలీ గ్రేట్. అందరికీ నమస్కారం. నా పేరు దక్ష. First of all, thank you, Samantha, for being here. I hear so much about you from our manager, and you're such an inspiration. Dilraju sir, thank you. I think Dilraju sir, you should again probably come out as a lucky charm for me. He's come for my previous movie. The movie was a blockbuster. So I'm hoping the same this time. In movie, I think my reason to do this movie has solely been Prashant. Like literally only reason is Prashant. I think he's exceptionally talented. There was no contemplating for me. Inka chala nachindi chesesna. So I hope you all will like it. Thank you. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాక్డౌన్ తర్వాత అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అండ్ ఆఫ్టర్ సచ్ లాంగ్ గ్యాప్ నేను తెలుగులో మళ్ళీ చేస్తే కంబ్యాక్ మంచి రోల్ అయి ఉండాలనుకున్నాను అండ్ ప్రశాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. నందిని రెడ్డి క్యారెక్టర్ నేను థరోగా ఎంజాయ్ చేసి ప్లే చేశాను. ఇట్ వాస్ వెరీ వెరీ ఛాలెంజింగ్. రెడ్డి గారి క్యారెక్టర్ పేరు ఇన్స్పిరేషన్ మా నందిని రెడ్డి గారు. నందిని రెడ్డి గారి స్పెషల్ అపియరెన్స్ ఉండాలి యాక్చువల్లీ సినిమాలో బట్ డ్యూ టు కరోనా షీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ బట్ సో పేరన్నా వాడదామని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గకుండా మా రాజశేఖర్ సార్ వచ్చేసి లైక్ కరోనా తర్వాత మేము 50% ఆఫ్ ద ఫిల్మ్ కంప్లీట్ చేసాము ఆ లాక్డౌన్లో. ఇట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్ అండ్ సక్సెస్ఫుల్గా మేము అందరం కంప్లీట్ చేసాము. రియలీ బ్లూ మై మైండ్. ఎలా చేస్తారు, సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకుంటారు అనుకున్నారు బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద ప్రొడక్షన్ అండ్ ఈ మూవీలో ఐ గాట్ టు షేర్ మై స్క్రీన్ స్పేస్ విత్ లాట్ ఆఫ్ గ్రేట్ యాక్టర్స్. నేను థరోగా ఎంజాయ్ చేశాను అండ్ ఆడియన్స్ మీ అందరికీ కూడా జాంబీ రెడ్డి ఒక పెద్ద ఎంటర్టైనింగ్ మూవీగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీను, సమంత గారికి, దిల్రాజు గారికి, తనిఖీల్ బర్న్ గారికి అండ్ అందరికీ కిరణ్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ కరోనా టైంలో ఈ ప్రెస్ మీరందరూ రావడం కూడా చాలా చాలా థ్యాంక్స్. మెయిన్గా మా ఫిల్మ్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో మేము హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ బిఫోర్ లాక్డౌన్ చేయడం జరిగింది. సో హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ జస్ట్ లాక్డౌన్ లిఫ్ట్ చేయగానే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ సో అందరూ ధైర్యం అంటే లక్కీగా ఎవ్వరికి అంటే లైక్ నన్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ ఉన్నాము. సో ఎవ్వరికి ఎఫెక్ట్ అవ్వలేదు. సో నన్ ఆఫ్ అస్ గాట్ పాజిటివ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. సో అండ్ సో I want to thank firstly my producer garu andi Rajshekhar Verma garu, so my brother. So ఆయన అంటే లైక్ నా ప్రీవియస్ ఫిల్మ్ తర్వాత ఏ టైప్ సినిమా చేయాలంటే ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ అనమాట. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేద్దామా, షెల్ ఐ డూ రెగ్యులర్ ఫిల్మ్ లైక్ అని చెప్పి అనుకున్న టైంలో ఐ జస్ట్ టోల్డ్ హిమ్ ద టైటిల్ అనమాట. సో ఇలా ఐ హ్యావ్ అన్ ఐడియా అంటే కనుక సో హీ లవ్డ్ ఇట్ అండ్ హీ సెడ్ గో హెడ్ అండ్ మేక్ ద ఫిల్మ్ యూ వాంట్ టు మేక్ అని చెప్పి. సో హీ కంప్లీట్లీ ట్రస్టెడ్ మీ అండ్ సో ఐ went full mad అనమాట. సో బికాస్ దేర్ వాజ్ నో కంట్రోల్ ఓవర్ మీ. సో ఈ సినిమాలో యూ కెన్ సీ లైక్ హౌ మ్యాడ్ ఐ కెన్ గో. సో ఇన్ ఫన్ అంటే లైక్ ఇన్ అ వే విచ్ ఎంటర్టైన్స్ ఆడియన్స్ అనమాట, నాట్ వేర్ ఐ షో ఆఫ్ మై నేను చాలా తెలివైన వాడిని నేను చూపించుకునే సినిమా కాదు, చాలా ఎంటర్టైనింగ్గా చేసే ఉండే ఫిల్మ్ ఇది. సో ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిల్మ్, ఇట్స్ అ హై కాన్సెప్ట్ ఫిల్మ్, ఇట్స్ అ వెరీ హై బడ్జెట్ ఫిల్మ్. సో అంటే యుల్ బి సర్ప్రైజ్ నెక్స్ట్ ట్రైలర్లో వాటిలో ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఇట్ మైట్ లుక్ కొంచెం చిన్నగా అనిపించచ్చు కానీ ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిల్మ్, ఇట్స్ అ రియలీ బిగ్ ఫిల్మ్ అండ్ చాలా చాలా బాగా వచ్చింది అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. అండ్ యా సమంత గారి విషయంగా వచ్చేటప్పటికి వీ వర్ సపోజ్ టు డూ అ జాంబీ ఫిల్మ్ బిఫోర్. సో దట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్రేజీ అండ్ ఎక్స్ట్రీమ్లీ క్రేజీ. సో ఐ రియలీ వాంట్ టు డూ ఇట్ బట్ దానికి ఐ నీడెడ్ అ లిటిల్ బిట్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. సో ఈ సినిమాతో ఐ థింక్ ఐ గాట్ హౌ టు షూట్ దట్ ఫిల్మ్. సో ఐ అండర్స్టూడ్ ఇట్. సో
Actually, it's until like I thought I'll announce it little later, but actually, Zombie Reddy is a two-part film, and until like towards end I thought I'll announce it, but దీని తర్వాత Zombie Reddy level 2 అని ఒకటి ఉంటుంది. సో దట్ విల్ బి మచ్ క్రేజియర్. సో ద స్క్రిప్ట్ ఈస్ రెడీ. సో మీరు ఎలాగోలాగా ఇది బ్లాక్ బస్టర్ చేశారు అంటే కనుక నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అనమాట. సో ఇట్స్ నాట్ పార్ట్ 2, ఇట్స్ లెవెల్ 2. సో వై ఇట్ ఈస్ కాల్డ్ లెవెల్ 2 ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. సో యూ హ్యావ్ టు వాచ్ ఇట్. అండ్ మేకప్స్ వైజ్ అంటే జాంబీ మేకప్ అనేటప్పటికి మనకి చాలా కొత్త కాబట్టి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసాము, చాలా ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ చేసాము. ఎవెన్చువలీ లైక్ ఫస్ట్ సినిమా ఆతో మేకప్లో నేషనల్ అవార్డ్ వచ్చింది మా సినిమాకి. సో సిమిలర్గా మేము చేసిన ఈ వర్క్కి ఐ థింక్ ఇట్ గెట్ రికగ్నైజ్డ్ అండ్ అందరూ అప్రిషియేట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే మళ్ళీ ఐ జస్ట్ వాంట్ టు రీఇటరేట్ మై థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ రాజశేఖర్ వర్మ గారు, హూస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టింగ్ అండ్ ఐ మీన్ లైక్ there was no control at all anamata. So he said like go make the craziest film you want to make. So that is something that you know I really wanted to hear. So thank you so much again and again and again, and thank you my whole team who were part of this film. ఈ కరోనా టైమ్స్లో ఈ సినిమా చేయడానికి నాకు ఇంత సపోర్ట్ చేసి ఇంత చేసినందుకు, particularly my zombies. So there are 200 zombies. I love you guys. And like ఎంత కష్టపడారో నాకు తెలుసు. It was so difficult to wear that makeup and చేయడం అనేది చాలా చాలా కష్టం. సో ఐ థింక్ కొంతమంది ఇక్కడ వచ్చినట్టున్నారు. థ్యాంక్ యూ చాలా బాగా చేశారు అందరూను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ Zombie Reddy will definitely entertain you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. ద హీరో తేజ గురించి మాట్లాడడం మర్చిపోయాను. సో మేమిద్దరం చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాము. సో వీ బీన్ ట్రయింగ్ టు మేక్ అ ఫిల్మ్ టుగెదర్, ఈవెన్ ముందు నుంచి డ్యూరింగ్ తర్వాత కూడా కల్కి ఫిల్మ్ అప్పుడు కూడా. సో ఎవెన్చువలీ ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ కేమ్ టుగెదర్. అంటే మాకు చాలా వేవ్ లెంత్ చాలా బాగా కలుస్తుంది. 2 cameras లో షూట్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు లుక్ ఎట్ తేజాస్ క్లోజ్అప్ అనమాట, బికాస్ ఐ ఎగ్జాక్ట్లీ నో వాట్ హీస్ గోయింగ్ టు గివ్. సో we are in so much sync and we made a great film together. So I'm happy to work with him and yeah, thank you Teja for being part of Zombie Reddy. Thank you for accepting this role. 1 minute లో కంప్లీట్ చేస్తారండి. జస్ట్ థ్యాంక్స్ చెప్పాలి వచ్చిన వాళ్ళందరికీ. ముందుగా రాజుగారు ఆయన ఎంత బిజీగా ఉందో ఆయన స్కెడ్యూల్ అంతా నాకు తెలుసు. సో నేను పిలవంగానే ఇలాంటి కొత్త సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చారు. రాజుగారికి అసలు ఏం తెలియదు సార్, నచ్చింది అనుకుంటున్నాం మీకు టీజరు. థ్యాంక్ యూ సార్. సార్ తెలుసు సార్, నాకు తెలుసు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన మా కిరణ్ గారు మా సపోర్ట్ సిస్టమ్. ఎప్పటి నుంచి మేము ఏ పని చేయాలన్నా కిరణ్ గారిని కన్సల్ట్ చేస్తాం, కిరణ్ గారికి చెప్పే చేస్తాం. వాకాడప్పారావు గారు, బర్నీ గారు అండ్ రాబిన్ మా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ చేశాడండి. మీరు టీజర్ చూస్తే అర్థమవుద్ది. కొత్త సినిమా కావాలి అని కోరుకుంటున్న ఆడియన్స్ అందరికీ ఇదే కొత్త సినిమా అండి. ఇప్పుడు రాబోతున్న కొత్త సినిమా. మీరు తెలుగు స్క్రీన్ మీద దేవుళ్ళని చూసుంటారు, దయ్యాలను చూసుంటారు, ఏలియన్స్ని కూడా చూసుంటారు. ఇప్పుడు కొత్తగా జాంబీలను తెచ్చాం. ఈ జాంబీలు నవ్విస్తాయి, భయపెడతాయి, అన్నీ చేస్తాయి. అండ్ మా సమంత గారు, ఓకే. సో సమంత గారికి ఫస్ట్ ఈ ఐడియా చెప్పినప్పటి నుంచి సమంత గారు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా గురించి. చాలా ఇష్టం ఆవిడకి ఈ ఐడియా, ఈ సినిమా అంతా ఆవిడ ఫాలో అవుతున్నారు, ఎలా వచ్చింది ఏంటి అని. అండ్ ఇక్కడికి మనం సినిమా తీస్తాం, టీజర్ అంతా రెడీ అయిపోయింది. ఇలాంటి సినిమాని మేము పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి మాకు ఎవరున్నారంటే ఫస్ట్ ముందుకు వచ్చిన సమంత గారు. నేను ఆవిడ టీజర్ లాంచ్ అని కూడా చెప్పలేదండి. నేను పలానా తారీఖు మీరు పలానా చోట రావాలంటే ఆవిడ డన్ అని చెప్పారు. సమంత గారు, వి ఆల్ లవ్ యూ. చాలా ఎటకారంగా అవుతున్నారండి. ఓకే, థ్యాంక్ యూ సమంత గారు. అండ్ టీజర్ చూసిన వాళ్ళందరికీ మీకు టీజర్ నచ్చితే మాత్రం తప్పకుండా వేరే వాళ్ళతో షేర్ చేయండి. అందరికీ టీజర్ చూపించండి. థ్యాంక్స్ అలాట్. ప్రెస్ సార్ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నాను సార్. నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నా. సో ఇప్పుడు మీ ఫ్యామిలీలోంచి నేను కొత్త అడుగులు వేస్తున్నా, నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.